సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే లెగచెర్లలో గిరిజనులపై పోలీసులు దాడులు చేయడం అమానుషమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్లో 13,000 ఎకరాల భూమి ఉండగా ఇక్కడ కాదని కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్లలో ఫార్మా కంపెనీ తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎందుకు ఆరాటపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత 11 నెలల కాలంలో ఇప్పటికీ 25 సార్లు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ప్రజల సమస్యలు పక్కకు పెట్టి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చక్కర్లు కొట్టడమే సరిపోతుందని విమర్శించారు. ఇప్పటికైనా లగచెర్లలోని గిరిజన రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో లగచెర్ల అనే ఊళ్ళో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అధికారుల మీద రైతులు తిరగబడే పరిస్థితి వచ్చింది. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే నిజంగా అలాంటి గొడవలు, అలాంటి ఇది జరగదు. రేవంత్ రెడ్డి గారి పాలనలో అధికారులకు కూడా రక్షణ లేకుండా వారు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల, వారు ప్రజలకు చేసే ద్రోహం వల్ల, అందులో పేదవాళ్ళు, ముఖ్యంగా గిరిజన రైతులు, రాజకీయంగా ఆయనకు జన్మనిచ్చిన కొడంగల్ నియోజకవర్గంలోని గిరిజనులు, పేదవాళ్ళు తరతరాలుగా మరి ఉన్న ఆ కాస్త భూములను జీవనాధారం చేసుకొని దాని మీద జీవిస్తున్న వాళ్ళు, బతుకుతున్న వాళ్ళు, వాటికి ఆ భూములకు దూరం చేయాలనే ఒక ప్రయత్నం, ఒక అవగాహన రాహిత్యం, ఒక అవగాహన లేమితో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంత పెద్ద గొడవకు, అమాయకులను బలి చేసే విధంగా మరి అది దారి తీసింది. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కారణం ఏంటి అని అంటే, వాళ్ళ గిరిజనులు ఎప్పుడు భూమి పుట్టింది, ఎప్పుడు భూమిని నమ్ముకొని ఉన్న ఎకరము, అరెకరము ఉంటుంటే అంత దాన్ని నమ్ముకొని దాని మీద జీవనం కొనసాగిస్తూ దాన్ని ఆధారం చేసుకొని బతుకుతూ ఉంటారు.